శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢమాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢమాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ముందుగా మేషరాశి.
మేషరాశి మేషరాశి వారికి 26 జూలై నుంచి 1 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాము. 3 గ్రహాల యొక్క కలయిక, రిపీట్, 3 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభ స్థానంలో రాహు బాగున్నారు. అయితే ఉత్తమోత్తమైన ఫలితాలు ఎలా ఉన్నాయో అలాగే ఇబ్బందికరమైన ఫలితాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. 6 గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి మేషరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతిని పొందగలుగుతారు. అలాగే కుటుంబ జీవితంలో ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి, సంయమనం పాటించాలి, ఐకమత్యం కొరకు ప్రయత్నం చేయాలి. కొంత ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది, అలాగే కొంత సమయాన్ని కూడా వెచ్చించవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు అయితే చాలా చాలా బాగున్నాయి. మీకు ఎన్నో విధాలుగా మానసికమైన శాంతి కలుగుతుంది. కోర్టు విషయాలు, అలాగే ఏదైనా ఆస్తి తగాదాలు, భూమి తగాదాలు, ఇలాంటి విషయాలైతే మటుకు మీరు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అది ఎవరైనా కానీ, ఏ బంధుత్వం అయినా కానీ దాన్ని మటుకు మీరు అశ్రద్ధ చేయవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక మాతృవర్గ రీత్యా ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉన్నాయి. గురువుగారు ఉచ్చ రాశిలో ఉన్నారు. ఇది అదృష్టమే అయినప్పటికీ ఆయన అర్ధాశ్రమంలో ఉన్న కారణం చేత చాలా వరకు ఇబ్బందులు కలిగించే విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి కాలం అని కూడా తెలియజెప్తున్నాను. స్త్రీల విషయంలో కూడా గురుగ్రహ స్తోత్ర పారాయణాలు ఎక్కువగా పఠించడం చాలా మంచిది. అలాగే సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. చాలా సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. అలాగే వైవాహిక జీవితంలో మటుకు అధిక జాగ్రత్తలు కలిగి ఉండాలి. వార ప్రారంభంలో కాస్త అటు ఇటుగా ఉన్న వారాంతానికి వచ్చేటప్పటికి పూర్తిగా మీరు జాగ్రత్తలతో కూడి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే భాగస్వాములు కానీ, రాజకీయ నాయకులు కానీ, పబ్లిక్ రిలేషన్స్తో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓర్పు కలిగి ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పిత్రార్జితం ఏమైనా చేతికి వస్తుందా అంటే అప్పుడే చేతికి వచ్చేటటువంటి పరిస్థితి ఏమీ కనబడబోవడం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీరే మీ మాతృవర్గానికి, పితృవర్గానికి కూడా అండాదండగా ఉంటారు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితం విషయంలో మటుకు పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతుంది, ఇంకో పక్క గురుబలం కూడా అంతగా లేదు. లాభాల బాటలో ఉన్నారన్నమాటే గాని ఆ లాభాలు పూర్తిగా లాభస్థాయిగానే ఉంటాయి అని చెప్పడానికి లేదు. ఎంత లాభం వచ్చిందో అంతకంతకి ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ శని గారికి తైలాభిషేకం చేయించవలసి వస్తుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కాస్త శారీరక కష్టం పెరిగేటటువంటి కాలంగా కనిపిస్తుంది. అలాగే ఏది వ్యసనాలకి లోను కాకండి. ఎక్కడా కూడా ధనము అనేది పెట్టుబడి రూపంలో పెట్టకుండా చాలా జాగ్రత్తగా మెలకుగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రాహుతో కలిసి చంద్రుడు కూడా లాభస్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది కొంచెం అదృష్టవంతమైన విషయమే అవుతూ ఉన్నప్పటికీ మీకు మైండ్లో ఏమనిపిస్తూ ఉంటుందంటే కాస్త అస్థిమితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీ మనస్సుని, బుద్ధిని బలోపేతం చేసుకోవడం కోసం యోగా చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ ఇబ్బందికరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా చక్కగా మీరు పరిష్కరించుకోగలుగుతారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం.